తెలుగుదేశం అభ్యర్థులకి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నమస్తే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభాస్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తూ ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు. ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి అబ్కారీ మంత్రికి కనువిప్పు కలగాల. అదేవిధంగా ఈరోజు ఒక డాన్స్ రాణి ఉంది రోజా. మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు. ఆ కార్యకర్తకు కూడా వాళ్ళ 17వ వార్డులో భువనేశ్వరి అనే మహిళ ఎస్సీ మహిళ దగ్గర కూడా 70 లక్షలు తీసుకునింది. అంటే మీరు మరి మాకు సామెత ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందా అని. ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఏ అవినీతి మంత్రులు మొన్న కొండకపోతుంది. ఒక మహాతల్లి నగిరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతా ఉంది. మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు, దొంగలు వస్తున్నారు, ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట. మరి వాళ్ళ దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని లక్ష్మీదేవి అనిందంట. అంటే ఆ ఉండి కూడా ఎత్తుకుని పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్ వాళ్ళు వస్తే తలుపులు బీగేసేయండి, చిన్న ద్వారం తీసి ఎవరు అడగండి. ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలౌ చేస్తే మీ నగలు ఎత్తుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు, ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధస్తులుగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది. తప్పకుండా దీన్ని నిలవరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహవంతులు ఉన్నారు. ఇక్కడేమో నగిరిలో భానుప్రకాష్ ఉన్నాడు, అదేవిధంగా గంగాధర్ నెల్లూరులో థామస్ ఉన్నాడు, మరి అదేవిధంగా ఇక్కడ పూతలపట్లో మరి ఉత్సాహవంతుడు మురళీమోహన్ ఉన్నారు. వీళ్ళందరినీ గెలిపించారంటే అమర్నాథ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పులివర్తి నాని గారు వీళ్ళందరినీ గెలిపిస్తే తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా చిత్తూరులో కూడా తొందరగా నియోజకవర్గంలో క్యాండిడేట్ని అభ్యర్థిని ఫైనలైజ్ చేస్తారు. అంతవరకు 5 మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం, బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. తప్పకుండా కూడా మేమందరం కూడా ఈ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో కీలకంగా అందరినీ సమాయత్తం చేసి చిత్తూరు నియోజకవర్గం కూడా సుమారు 25,000 ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మీ నియోజకవర్గంలో అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం,
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన గుర్తు మన గుర్తు మన గుర్తు. థ్యాంక్ యూ. దొరబాబన్న గారికి ధన్యవాదాలు. దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం, వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడివైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాలి. మజ్జిగ ప్యాకెట్ల దగ్గరికి ఇప్పటి వరకు వాలంటీర్లు వెళ్ళలేదు. వాలంటీర్లు అందరూ కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి, ఫ్రంట్ లైన్లో ఎంత బాధ్యత బ్యాక్ కూడా అంతే బాధ్యత తీసుకొని వాలంటీర్లు కొంతమందిని అక్కడికి పంపించి ఆ మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి చోటు నుంచి గ్యాలరీలోకి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ రోడ్డు మొత్తం కూడా జనంతో నిండిపోయింది. గ్యాలరీలు ఖాళీ పెట్టి రోడ్డు మీద నిలబడడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చి కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవని అందరినీ కూడా కోరుకుంటూ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కోదండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. లేదా హలో. తెలుగుదేశం 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 నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు చిత్తూరు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, వేదిక పైన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రదాత, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీయే, ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మనమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిత్తూరు పార్లమెంటులో అత్యధికంగా వ్యవసాయ రైతులు మామిడి పంటలపైన ఆధారపడి ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఒక పాపాల పెద్దిరెడ్డి, ఇంకొక ఆయన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, త్వరలోనే మాజీ కాబోతున్నాడు. ఇంకొక ఆమె రోజారాణి. ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా, మీడియా ముఖంగా ఒకటి కోరుతున్నా, 5 సంవత్సరాల్లో మామిడి రైతులకు ఒక పక్క అకాల వర్షం, ఒక పక్క అకాల వాతావరణం, పంటలు చేతికొస్తే గిట్టుబాటు ధరలు ఉండవు. ఏ రోజైనా ఈ మంత్రులు కానీ, ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మామిడి రైతుల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మామిడి ధరలు పతనమైతే ఒక టన్నుకు 2500 రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించిన ఘనత, చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది. ఈ వైసీపీ నాయకులు, ఈ పెద్దిరెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి
ఒక్కసారి మీడియా సోదరులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం చూడాల్సింది కోరుతున్నాను. నేను వ్యవసాయ రైతును. జగనన్న భూరక్ష పథకం అంట, భూ హక్కు పథకం అంట. నాకు జగన్మోహన్ రెడ్డి వారి నాన్న అతని ఫోటోలు వేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. నాకే కాదు, రీసర్వే పేరుతో ఈ రాష్ట్రంలో ఈ ఫోటోలు పిచ్చి రోత మనకు అవసరమా? మన తాత సంపాదించిందే మన తండ్రికి హక్కు, మన తండ్రి సంపాదించిందే మనకు హక్కు. ఇతను ఎవడు అని అడుగుతున్నా, మనకు హక్కుని ఫోటో ఇచ్చేదానికి. రెండవది, రీసర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేసినటువంటి ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మార్చడం, సర్వే నెంబర్లు మార్చడం, అనుభవం ఉన్న భూములు పక్క రైతుకు మార్చడం. దీని వలన రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కోర్టులు ఆశ్రయించే పరిస్థితి తెచ్చినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని మనము ఓడించాలి. లేకపోతే మన ఇల్లును కూడా తాకట్టు పెడతాడు, మన ఇంటిలో కూడా ఫోటోలు పెట్టుకోమంటాడు. మన తలల పైన ఈ ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల రూపాయలు అప్పు చేసి ఒక్కొక్క తలపైన 2 లక్షలు అప్పు మోపాడు. ఇది ప్రజలు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ అప్పు ఎవడప్ప సొమ్ము, ఎవడు కడతాడో? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఆ యొక్క కేబినెట్ మంత్రులు కడతారా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కడతారా? లేదా ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కడతారని చెప్పేసి కూడా రేపు మీ దగ్గరకు వచ్చి ఓట్లకు వచ్చి అడిగే వైసీపీ నాయకుల్ని అడగవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, చివరిగా నిరుద్యోగ యువతకు గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ యొక్క పంచాయతీల్లో సర్పంచులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే వారి అధికారాలను, విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. వైసీపీలో ఉన్న సర్పంచులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు పోరాడుతున్నాం. ఈరోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్పంచ్ను అరెస్ట్ చేశాడు. పోలీసులు అడ్డు పెట్టుకొని పహారా నీడలో పరిపాలిస్తున్నాడు. అయ్యా వైసీపీ సర్పంచులారా, మీరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే లాభం లేదు. 2 నెలల తర్వాత మీ నాయకుడిని ఓడించండి. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మళ్ళీ సర్పంచులకు పూర్వ అధికార వైభవం, విధులు, నిధులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని గారికి, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాకు గురు సమానులైన నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబన్న గారికి, మా బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు గారికి, మరియు పోతులపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్ గారికి, మరియు ఈ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్.